మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ వైరస్ మరోసారి తీవ్ర ఆందోళన కలిగిస్తుంది. ముఖ్యంగా నందూర్బార్ జిల్లాలో పరిస్థితి అయితే రోజురోజుకు ఉధృతంగా మారిపోయింది. ఇప్పటికే పలు పౌల్ట్రీ ఫార్ములలో అయితే H5N1 వైరస్ నిర్ధారణ కాగా తాజాగా మరో 3 ఫార్ములలో కూడా బర్డ్ ఫ్లూ కేసులు బయటపడడం అయితే అధికారులను అప్రమత్తం చేసింది. దీంతో నిర్మూలన చర్యలను భారీ స్థాయిలో అయితే విస్తరించారు. ప్రస్తుతం వైరస్ వ్యాప్తిని అడ్డుకునేందుకైతే ప్రభుత్వం అత్యవసర చర్యలు కూడా చేపడుతోంది. పరిస్థితి తీవ్రత దృష్ట్యా కూడా చంపివేయబడే కోళ్ల సంఖ్య ఏదైతే 4 లక్షల దాటే అవకాశాలు కూడా ఉందని చెప్పేసి అధికారులు అంచనా వేస్తూ ఉన్నారు. దీంతో పౌల్ట్రీ రంగంలో అయితే భయం నెలకొంది. తాజాగా నాజ్పూర్ ప్రాంతంలోని ఏదైతే పలావాలా, సకిస్మా, అస్రఫ్ పౌల్ట్రీ ఫార్ములలో అయితే వైరస్ నిర్ధారణ అయ్యింది. మరి ఆందోళన కలిగిస్తున్నటువంటి విషయం ఏమిటంటే ఈ 3 ఫార్ములు కూడా ఏప్రిల్ 30న మొదట బర్డ్ ఫ్లూ బయటపడినటువంటి డైమండ్ పౌల్ట్రీ ఫార్మ్కి అయితే కేవలం 3 కిలోమీటర్ల పరిధిలోనే ఉన్నాయి. అంటే వైరస్ స్థానికంగా వేగంగా వ్యాపిస్తోందనే అనుమానాలు కూడా మరింత బలపడుతూ ఉన్నాయి. మరి ఈ నేపథ్యంలో అధికారులు ప్రత్యేక కంటైన్మెంట్ జోన్లు కూడా ఏర్పాటు చేస్తున్నారు. ఏదైతే నందర్బార్ పశుసంవర్ధక శాఖ డిప్యూటీ కమిషనర్ డాక్టర్ సంజయ్ కచానే మాట్లాడుతూ ఇప్పటి వరకు కూడా కేవలం నిఘా జోన్లుగానే ఉన్నటువంటి ప్రాంతాలను ఇప్పుడు పూర్తిస్థాయి నియంత్రణ మండలాలుగా అయితే మార్చినట్లు తెలియజేశారు. నిబంధనల ప్రకారం వైరస్ నిర్ధారణ అయినటువంటి ప్రతి ఫార్మ్ చుట్టూ కూడా 1 కిలోమీటర్ పరిధిలో ఉన్నటువంటి అన్ని పౌల్ట్రీ ఫామ్లలోని కోళ్లనైతే పూర్తిగా నిర్మూలించాల్సి ఉంటుంది. మరి వైరస్ మరింత వ్యాప్తి చెందకుండా ఉండేందుకు ఇదే అత్యంత కీలక చర్యగా అయితే అధికారులు భావిస్తూ ఉన్నారు. కొత్తగా ఏర్పాటైనటువంటి కంటైన్మెంట్ జోన్లలో మొత్తం 7 పౌల్ట్రీ ఫామ్లు ఉన్నాయి. మరి వాటిలో అయితే 3 ప్రస్తుతం ఖాళీగా ఉండటం కొంత ఊరటనిచ్చినా మరి మిగిలిన ఫార్ములలో అయితే మాత్రం 2 లక్షలకు పైగా అయితే కోళ్లు ఉన్నట్లయితే అంచనా వేస్తూ ఉన్నారు. మరి దీంతో భారీ స్థాయిలో అయితే నిర్మూలన చర్యలు తప్పవని కూడా తెలుస్తూ ఉంది. తాజా కేసులతో మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ ప్రభావిత ఫార్ముల సంఖ్య అయితే 19కి చేరింది. మరి వీటిలో 4 ఫార్ములు ప్రస్తుతం ఖాళీగా ఉన్నప్పటికీ కూడా మిగిలినటువంటి ప్రాంతాల్లో అయితే వైరస్ వ్యాప్తి అవకాశాలపైన కూడా అధికారులు అయితే తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ ఉన్నారు. అయితే అధికారులకు అసలు సవాలు ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల్లోనే ఎదురవుతూ ఉంది. ఎందుకంటే గ్రామాల్లో చాలామంది కుటుంబాలు అయితే ఇటీవల వాళ్ళ వద్దే ఆ కోళ్లను అయితే పెంచుకుంటూ ఉన్నారు. మరి కొత్తగా ప్రభావితమైనటువంటి ప్రాంతాల్లో దాదాపుగా 30 గ్రామాలు తాండాలు ఉన్నట్లుగా కూడా అధికారులు గుర్తించారు. ఇంటి వద్ద పెంచే కోళ్లను నిర్మూలించేందుకు ప్రజలను ఒప్పించడం చాలా కష్టంగా మారిందని అధికారులు చెబుతూ ఉన్నారు. గ్రామీణ కుటుంబాలకు ఆ కోళ్లు జీవనాధారంగా ఉండటంతో వాటిని చంపివేయడం పైన అయితే కొందరు వ్యతిరేకత కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఇప్పటికే తొలి 3 బర్డ్ ఫ్లూ కేంద్రాల పరిధిలో సుమారుగా అయితే 30,000 ఇంటి కోళ్లనైతే నిర్మూలన కార్యక్రమం ప్రారంభించినట్లుగా కూడా అధికారులు తెలిపారు. ప్రజలకు వైరస్ ప్రమాదం పైన అయితే అవగాహన కల్పిస్తూ ఇది ప్రజల ఆరోగ్య భద్రత కోసం తీసుకుంటున్నటువంటి చర్య అని వివరించే ప్రయత్నం కూడా చేస్తున్నారు. అంతేకాదు పక్షులను పట్టుకోవడం ఇక నిర్మూలించడం కూడా ఒక పెద్ద సవాలుగానే మారిందని చెప్పుకోవాలి. అందుకే కోళ్లు సాయంత్రం గూటికి చేరి ప్రశాంతంగా ఉండే సమయంలోనే నిర్మూలన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా అధికారులు వెల్లడిస్తూ ఉన్నారు. సూర్యాస్తమయం తర్వాత చర్యలు చేపడితే పని సులభంగా పూర్తవుతోందని కూడా చెప్తూ ఉన్నారు. మరి ఇక మరోవైపు మహారాష్ట్రలోని నాసిక్ జిల్లాలో కూడా అనుమానాస్పద పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. నాగ్పూర్ గ్రామంలో అయితే కోళ్ల మరణాలు సంభవించడంతో అక్కడి నుంచి సేకరించినటువంటి మృతదేహాలు ఇక కణజాలాల నమూనాలను అయితే భోపాల్లోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హై సెక్యూరిటీ యానిమల్ డిసీజెస్కి అయితే పరీక్షల నిమిత్తం అయితే అక్కడికి పంపించినట్లు తెలుస్తోంది. ఆ పరీక్షల ఫలితాలు వెలువడితే పరిస్థితిపైన అయితే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ అక్కడ కూడా H5N1 వైరస్ నిర్ధారణ అయితే మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ సంక్షోభం అయితే మరింత విస్తరించే అవకాశం ఉంది. ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం చేపట్టినటువంటి నిర్మూలన చర్యలు భారీ స్థాయిలో అయితే కొనసాగుతూ ఉన్నాయి. మే 6 నాటికి మొత్తం 2,02,513 కోళ్లనైతే చంపేశారు. అదేవిధంగా 8,88,240 గుడ్లను కూడా ధ్వంసం చేశారు.
ఇక వైరస్ కలుషితమై ఉండే అవకాశం ఉన్నటువంటి 22.77 మెట్రిక్ టన్నుల పౌల్ట్రీ ఆహారాన్ని కూడా అధికారులు అయితే పూర్తిగా నిర్మూలించారు. వైరస్ వ్యాప్తికి ఏదైతే చైన్ పూర్తిగా అయితే బ్రేక్ చేయాలంటే ఈ చర్యలు తప్పనిసరి అని చెప్పేసి అధికారులు చెప్తా ఉన్నారు. మరి బర్డ్ ఫ్లూ మనుషులకు కూడా వ్యాపించే ప్రమాదం ఉండటంతో మరి ప్రజలు మరింత అప్రమత్తంగా ఉండాలని అయితే వైద్య నిపుణులు సూచిస్తూ ఉన్నారు. చనిపోయిన పక్షులను తాకకుండా ఉండాలని, మరి అనుమానాస్పద మరణాలు కనిపిస్తే మాత్రం వెంటనే అధికారులకైతే సమాచారం ఇవ్వాలని చెప్పేసి కూడా సూచిస్తున్నారు. మొత్తంగా చూస్తే మహారాష్ట్రలో బర్డ్ ఫ్లూ పరిస్థితి రోజురోజుకి ఆందోళనకరంగా మారిపోతోంది. ప్రభుత్వం వైరస్ నియంత్రణకైతే యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపడుతున్నప్పటికీ కూడా గ్రామీణ ప్రాంతాల్లో వైరస్ వ్యాప్తి అడ్డుకోవడం పెద్ద సవాలుగా మారిపోయింది.